హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ఉదయం 5:30 గంటల నుంచి సింగిరు పూజ, తోమలపాకుల అర్చన, హారతి జరపడం జరిగింది. అలాగే సంకట విమోచన హనుమాన్ మందిరము 9 గంటల నుంచి అందరికీ అన్నప్రసాద కార్యక్రమం జరపడం జరిగింది. ప్రెసిడెంట్గా నేను వేములపాటి రవీంద్ర మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ఉదయం నుంచి ఇక్కడ ఏర్పాట్లు చేసి అందరు భక్తులకి ప్రసాదాలు పంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఏదైతే శ్రీరామ బంట అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి యొక్క శుభ సందర్భంలో శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి ఆలయము సాయి కృప షిరిడి సాయి నగర్ వినాయక్ నగర్లో గల ఈ యొక్క స్వామివారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ ప్రాంతమే కాకుండా ఈ నిజామాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా హిందూ బంధువులు, భక్తులందరికీ కూడా పేరు పేరున ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఏదైతే ఇక్కడ గత 2003లో భూమి పూజ చేసి ఈరోజు వరకు అంటే 2024 22 సంవత్సరాల నుంచి నిత్య పూజలు చేస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ఏదైతే భక్తులు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో స్వామివారు వారి యొక్క సంకటాలన్నీ విమోచన చేసి వారికి నమ్మకంగా కలిగినటువంటి యొక్క శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈరోజు భక్తులందరి సహకారంతో, ముఖ్యంగా చాలామంది దాతలు
ఈ యొక్క గుడి నిర్మాణానికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఆలయానికి ఈ ఆలయ అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పాటు సహాయ సహకారాలు అందించి ధన వస్తు రూపేణ ఈ యొక్క స్వామివారికి సేవ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఏదైతే అన్నప్రసాదం జరుగుతూ ఉందో ఈ యొక్క అంతరెడ్డి విజయపాల్ నటరాజ్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగమై ఈ యొక్క అన్నప్రసాదాన్ని మహా అన్నప్రసాదాన్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. వారికి మా యొక్క ఆలయ కమిటీ ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నప్రసాదం సాయంకాలం వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రులు కావాలని చెప్పి అందరినీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం.